మీడియా సోదరులకి పేరు పేరు నమస్కారం. మీరు చూశారు 2019 నుంచి 24 వరకు గొడ్డల పార్టీ రాయలసీమను ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు చూశారు. ఈరోజు 24 తర్వాత వచ్చిన ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో 2 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం అనే నినాదంతో ఈ 2 సంవత్సరాల రాయలసీమలో ఏ విధంగా డెవలప్మెంట్ ఒకసారి మీడియా సోదరులకు కానీ అందరికి కూడా తెలుసు. అయినా ఈరోజు గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు 2019-24లో కడపలో పెట్టినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసి ఈ రోజు వరకు కూడా ఓపెన్ జరగల. దాన్ని ఈరోజు తిరిగి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వం, మోడీ గారి సూచనల ప్రకారం తిరిగి పునఃప్రారంభం చేస్తున్న ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ పక్షానికి చెందుతుంది. ఇది కాకుండా కర్నూలులో గ్రీన్ ఎనర్జీ కింద సోలార్ ఏ విధంగా పెట్టారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మొన్న కర్నూలులో డిస్టిక్లో బంగారం శుద్ధి చేసే ఫ్యాక్టరీని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో ఒకసారి ఆలోచించాలి. ఇవన్నిటికంటే ఎత్తు అనంతపురంలో ఆ రోజు కియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే కియాకి అనుబంధంగా ఉన్న రావాల్సిన 19 పరిశ్రమల్ని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు బెదిరించిన దెబ్బకి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం మీకు అందరికీ తెలుసు. ఈరోజు అదేవిధంగా తిరిగి వాటిని తెచ్చేదానికి, వాటి స్థానాల్లో వేరే ఇండస్ట్రీస్ తెచ్చేదానికి చేస్తూ మొన్న పుట్టపర్తిలో ఒకే ఒక 35 రోజుల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించినటువంటి వైమానిక రంగానికి సంబంధించినటువంటి డిఫెన్స్ ఇది కూడా తెచ్చి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిసిటీలో వీరు వెళ్ళగొట్టినటువంటి పరిశ్రమలు తిరిగి తెస్తూ రాయలసీమ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ లాగా ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని రావటం జరిగింది. దీంతోపాటు మొన్న అపోలోకి సంబంధించిన గతంలో ఇచ్చిన అపోలో ఇండస్ట్రీలో తిరిగి మొన్న దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మొన్న ఓపెన్ చేయడం జరిగింది. అదే సిసిటీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దానికి అనుసంధానమైనటువంటి యూనివర్సిటీని కూడా మొన్న ఓపెన్ చేయడం జరిగింది. గతంలో 2018-19లో ఆ రోజు ఒకేసారి జనవరి 25 నుంచి 28 డేట్ గుర్తుల 2019 ఆ రోజున ఐటీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు సుమారు 27 పరిశ్రమలకి ఫౌండేషన్ ఇస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని అన్నింటిని తరిమి కొట్టారు. దాంట్లో మెగా సంబంధించిన రిలయన్స్ సంబంధించినటువంటిది ఒకటి సుమారు 160 ఎకరాల్లో ఉన్నటువంటిది కూడా తీసివేయడం జరిగింది. ఇవన్నీ ఎత్తుకొస్తే వీటితో పాటు ఈరోజు అదే రిలయన్స్ సంబంధించిన ఇండస్ట్రీస్తో మాట్లాడి వాటిని మళ్ళా తిరుపతి జిల్లాకు తెచ్చేదానికి మన పెద్దయిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కలిసి ఎన్డీఏ కూటమిలో మాట్లాడి తిరిగి తెచ్చేదానికి ట్రై చేస్తున్నారు. ఇదన్నీ ఒకటైతే మన రాయలసీమకి వరప్రసాదమైన డ్రిప్ ఇరిగేషన్ 2019 నుంచి 24 వరకు డ్రిప్ ఇరిగేషన్ అనే దాన్ని రద్దు చేసి రైతులు నట్టేటి ముంచారు. రైతులు నట్టేటి ముంచేది కాకుండా ఈరోజు రైతులకి ఇవ్వాల్సినటువంటి మ్యాంగో సబ్సిడీ ఇవ్వకుండా 19 నుంచి 24 వరకు ఇవ్వకుండా ఈరోజు 24వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం లోపల మేము 2 సార్లు 4 రూపాయల లెక్కన రైతులకు ఇస్తే వీళ్ళు తిరిగి
రైతులు నష్టపోతున్నారని మాట్లాడిన ఘనత ఈ వైసీపీ నాయకులకే చెందింది. ఈ జిల్లాకు సంబంధించి ఉండొచ్చు, రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు, అందరూ కూడా. దీంతో పాటు ముఖ్యంగా తిరుపతి జిల్లా ఈరోజు చిత్తూరు జిల్లా ఏ విధంగా అయితే డివైడ్ అయిందో ఉమ్మడి జిల్లాని, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో 3 జిల్లాలకు సంబంధించి 3 చోట్ల కూడా డెవలప్మెంట్ చేస్తున్న ఘనత ఈ ఎన్డీఏ కుటుంబంకి చెందిందని కూడా దీని ద్వారా కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. ఇదంతా ఒక ఎత్తు అవుతే అక్కడ అనంతపురం జిల్లాలో సుమారు 6,400 మందికి ఉపాధి ఇచ్చే జాకీ పరిశ్రమని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి ఏ విధంగా ఎల్లగొట్టారో మీకు తెలుసు. వీళ్ళు మాట్లాడుతున్న రాయలసీమకి ఏం జరగలేదు, ఏం జరుగుతూ ఉంది, ఏం జరగలేదని. ఈరోజు కర్నూలుకి న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ కూడా ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమిలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు మాట్లాడి హైకోర్టు బెంచ్ రావటం జరుగుతుంది కర్నూలుకి. అంటే ఈ రాయలసీమకి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. మొన్న చూసుంటారు, గత 3 రోజుల ముందు మేము వస్తే అమరావతి ఉండదు మావి గన్ అని. మీరు వస్తే 100% గన్ కల్చరే ఉంటుంది, గన్ లేకపోతే ఉండదు. మీదంతే గన్ కల్చరే. అందరూ చూస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అని కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అయింది. అంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే అక్కడ అమరావతిని డెవలప్మెంట్ చేస్తే వచ్చే ఇండస్ట్రీస్ కానీ, వచ్చే యూనివర్సిటీస్ కానీ, వచ్చే టూరిజం సంబంధించిన హోటల్స్ కానీ ఏది రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని చిన్నపనం చేయాలి, రాష్ట్రంలో యువతికి ఉద్యోగాలు రాకూడదు, రాష్ట్రంలో రైతులు బాగుండకూడదు, రాష్ట్రంలో వర్తకులు బాగుండకూడదు అనే ఒక దీంతో ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, గొడ్డల పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రజలారా, గతంకి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అన్ని చోట్ల 3 ప్రాంతాలు సమానంగా ఎయిర్పోర్ట్లు కానీ, 3 ప్రాంతాల్లో సమానంగా ఓడరేవులు కానీ, 3 ప్రాంతాల్లో సమానంగా రైల్వే వ్యవస్థ కానీ, జోన్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వ లేకుండా 2029లో వాళ్ళకి మళ్ళా ఉండదనే ఉద్దేశంతో రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి ఏదో ఒక కులాన్ని ఆపాదిస్తూ, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరిగితే ఏదో ఒక మతం పైన ఆనందిస్తూ, ప్రతి దాన్ని ప్రజల్ని గతంలో ఏ విధంగా హైదరాబాద్లో మత కల్లాలు సృష్టించారో అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గొడ్డల పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళా 29లో మీకు బుద్ధి చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.